ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. వెడివెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. తాపేశ్వరంలోని మడత కాజా తెలుగులో అది తెగ రుచి. ఆత్రేయపురము పూతరేకు అతిథిలా అది బహురుచి. నెల్లూరు చేపను తింటే నెల్లాళ్ళు నెమరిస్తావు. ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపోవు. వంటింటి వైపే చూస్తే చంటోడే అయిపోతావు. అమ్మంగా పోపే పెడితే అమ్మేమో అనుకుంటావు. రుచులకే నవ రుచులు తెలుపగ పెదవిపై చిరునగవు నెలపర. జన్మమే ఈ లోకమే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. వైశాఖ మాసన ఉడుకులోన కొబ్బరిని తాగు గడగడ. శ్రావణ మాసన ముసురులోన కరబుంది తిను కరకర. వీధుల్లో ఆలు బజ్జి ఆహా ఎంతో రుచి. గుమ్మంలో గోలీ సోడా ఓహో ఎంతో రుచి. అంగట్లో పానీపూరి అబ్బబ్బో ఎంతో రుచి. పొరుగింట్లో పుల్లా కూర అన్నిట్లో ఇంకా రుచి. రుచులతో అభిరుచులు కలుపుతూ మనసునే మధువనిగా మలచర. జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈరోజు షాదీ మంజిల్ కోటమెట్టలో సిటిజన్ స్కూల్ వన్ ఆఫ్ ది ఫేమస్ అనమాట నెల్లూరులో. వీళ్ళ స్కూల్లో స్పెషలీ ప్రతి ఒక్క పిల్లలకి క్రమశిక్షణ నేర్పిస్తారు. అదేవిధంగా స్కిల్స్ నేర్పిస్తారు. వాళ్ళలో ఇంగ్లీష్ ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడాలా. సార్ ఒక ఇదేంటంటే ప్రతి పిల్లలకి వాళ్ళు అసలు ఇప్పుడు కూడా చాలా పేరెంట్స్ కాడి నుంచి డబ్బులు రావాల్సినవి ఉన్నాయి. నేను లాస్ట్ టైం కూడా ఈ విషయం గురించి చెప్పినాను. ఆ డబ్బులు వాళ్ళకి సగం రాకపోయినా కానీ స్కూల్ నడుపుతూ పిల్లలకి కరెక్ట్గా క్రమశిక్షణగా పెంచుతూ మంచి ఈ రోజుల్లో ఎంతో మంచి స్థాయికి వీళ్ళు ఉన్నారు ఇక్కడి నుంచి చదివి పిల్లలు. అదే మన ఆలీ గారు ఉండే స్పెషాలిటీ ఆ పని చేసి చూపిస్తారు. ఆ సార్లో ఉండే ఒక ప్రత్యేకత అది. అపార్ట్ నెల్లూరులో ఎంతమంది స్కూల్స్ ఉన్నారో ఇంత నేను సైన్స్ ఫేర్ చూశాను, ఎన్నో రకాల ఫేర్ చూశాను. కానీ ఫుడ్ ఫెస్టివల్ 300 రకాల ఐటమ్స్ వాళ్ళ పేరెంట్స్ పిల్లలు కూడా అందరూ కలిసి ఈరోజు ఎంత బాగా అలంకరించున్నారంటే నాకు ఇక్కడ చూస్తుంటే ఈరోజు సాయంకాలం వరకు ఉండాలనిపిస్తుంది. బట్ ఏంటంటే కొద్దిగా వేరే అర్జెంటుగా పని ఉంది వల్ల నేను మధ్యలో నుంచి వెళ్తున్నాను. సో మన డాక్టర్ గారికి, మన ఆలీ గారికి, సిటిజన్ స్కూల్ ఆలీ గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏమంటే ఇటువంటి ఎంకరేజ్మెంట్ చేయడం పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి ఇది నెల్లూరులో అంతా ఒక వైబ్రేషన్ తెచ్చింది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు కూడా పెట్టాలా. పిల్లలు కూడా
ఫుడ్ అంటే ఏంది, ఫుడ్లో ఏమేమి కలుపుతారు అమ్మవాళ్ళు, ఆ అవేర్నెస్ కూడా తెచ్చే ప్రోగ్రామ్ సార్ ఈరోజు పెట్టారంటే రియలీ సార్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలా. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్కూల్స్ వాళ్ళు కూడా సార్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలా. సో నేను చెప్పడం ఏంటంటే చదువు ఒకటే కాదు, ఎటువంటి కార్యక్రమాలు కూడా పెడుతుంటే వాళ్ళలో కూడా ఒక ఉత్సవం పెరగద్ది, ఫుడ్ గురించి కూడా తెలుస్తుంది. అంటే బయట నుంచి ఫుడ్లు తినే కన్నా మన ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్ తింటే హెల్తీగా ఉంటాం అని చెప్పేసి ఆ మెసేజ్ ఇవ్వడమే సార్ ఒక ప్రత్యేక. ఇది 300 రకాల ఫుడ్లు ఒకే ధర పెట్టడం అంటే అది ఆషామూసి కాదు. ఎంత పెద్ద హాలే సరిపోవటం లేదు. సార్ ఎలా సెట్ చేశారో, ఎంత టైం పట్టిందో సార్కే తెలియాలా. సార్ కూడా నా మాటలు చెప్తారు. ఈరోజు ఈ ఏరియాలో నెంబర్ 1 స్కూల్ ఎదురా అంటే ఒకే ఒక స్కూల్, సిటిజన్ స్కూల్. అది ప్రతి ఒక్కరు గమనించి మీ యొక్క పిల్లల్ని ఆడ ఖచ్చితంగా క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ రావాలంటే ఆ సిటిజన్ స్కూల్లో చేర్పించండి. మంచి విద్యగా వాళ్ళు అభివృద్ధిలో కావాలంటే సిటిజన్ స్కూల్కి రావాల్సిందే ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నానండి. నమస్తే అండి. ఈరోజు మెగా సిటిజన్ ఫుడ్ ఫెస్ట్కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన షేక్ ఇంతియాజ్ గారికి, అలాగే మన డాక్టర్ ఉస్మాన్ గారికి, ఉస్మాన్, షోహెబ్, మన మిత్రులందరికీ కూడా ఈరోజు మన జిల్లాలోనే ఒక గొప్ప కార్యక్రమము 2024ని మనం సాగదీస్తూ 25ని ఇన్వైట్ చేస్తూ మన పేరెంట్స్ అందరి సహకారంతో ఈరోజు మనం సిటిజన్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ కోటమిట్ట షాదీ మహల్ నందు 300 వెరైటీ వెజ్, నాన్ వెజ్, స్వీట్స్, రకరకాల ఫుడ్స్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ తయారు చేసి మన పేరెంట్స్ దగ్గరుండి తయారు చేసి ఇక్కడ ఇన్వైట్ పెట్టారు. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా ఇంతియాజ్ గారు వచ్చి ఈ ఐటమ్స్ టేస్ట్ చేశారు. చాలా చాలా సంతోషము. ఇలాంటి ఫుడ్స్ ఎందువల్ల అంటే పేరెంట్స్కి ప్లస్ పిల్లలకు కూడా ఈరోజు ఫుడ్స్ ఎంతగా డ్యామేజ్ చేస్తున్నాయో ఆరోగ్యానికి తెలియజేయడానికి మనం ఈ కార్యక్రమాన్ని అందరి పేరెంట్స్ సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాం. అదేవిధంగా ఈ మిత్రుల మన యాక్ట్ మిత్రులు, ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులు అందరికీ కూడా ఈ సముఖం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కోటమిట్టలో ఉన్న షాదీ మంజిల్లో సిటిజన్ స్కూల్ వాళ్ళ తరపున సిటిజన్ మెగా ఫుడ్ ఫెస్ట్ జరగడం జరిగింది. ఇక్కడ కొన్ని వందల అంటే 300 పైగా వెరైటీల ఫుడ్లు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ అంటే ఇక్కడ ఉన్న చిల్డ్రన్స్ వాళ్ళ పేరెంట్స్లో తయారు చేసి చాలా అద్భుతంగా ఉందండి. ఎంత రుచిగా ఉందంటే ఇప్పుడున్న జనరేషన్ ఫుడ్స్ ఎలా ఉన్నాయో మనకి తెలుసు. బయట ఏందేందో కలపడం అవి ఇవి చాలా ఎక్కువైపోయాయి. ఈ సమయంలో సిటిజన్ మన అలీ గారికి ఈ ఆలోచన రావడం అనేది చాలా గొప్ప అసలు అది. అలాంటి ఆలోచనతో ఈరోజు ఈ కోటమిట్టలో వాళ్ళ పేరెంట్స్ అంటే ఒక చిల్డ్రన్స్ వాళ్ళ పేరెంట్స్ తయారు చేసి ఇక్కడ ఫుడ్ ఫెస్ట్ని అరేంజ్ చేయడం చాలా గొప్పగా ఉంది. ప్రతి ఒక్కటి టేస్ట్ చేసాము, చాలా రుచిగా ఉన్నాయి. ఈ ఫుడ్ ఫెస్ట్ విజయవంతంగా సాగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఇంకా సిటిజన్ స్కూల్లో చెప్పాల్సింది ఏం లేదు, చాలా ఫేమస్ సిటిజన్ స్కూల్ అంటే ఒక్కరు జరిపించుకోవడం కాదు, దాని తర్వాత బాధ్యత అంటే పిల్లల బాధ్యత తీసుకుంటారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, మళ్ళీ ప్రిన్సిపల్ కావచ్చు, అంటే ఒట్టి చేర్పించడమే కాదు వాళ్ళ బాధ్యత కూడా మా మీద ఉందని చెప్పి చాలా అది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. దానికి చాలా అలీ గారికి చాలా ధన్యవాదాలు. అలానే ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలండి. ఈ ప్రోగ్రాం మరింత సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.